మనం కేటగిరీలో కొన్నాము వీర నరసింహారెడ్డిని. మంకు రమాదేవి, ఇర్లపాడు గ్రామం, నాగేండ్ల మండలం. అది నాగేండ్ల మండలం సార్, గుంటూరు జిల్లా. ఇది ఒకప్పట్లో చెరుకుబండిది, వ్యవసాయం రైతుది. వాళ్ళు కొనుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చినాక తర్వాత నేను 54,90,000 కొనుగోలు చేశాను. జత కొనుగోలు చేసినాక 69 పంద్యాలు కేటగిరీలో ఫస్ట్ కొట్టాం. ఫస్ట్ మానందిలో సబ్ జూనియర్లో ఫస్ట్, కేటగిరీలో ఫస్ట్. సులుకు సురేంద్ర సార్కి ఇచ్చినాక మళ్ళీ ఫస్ట్ 3 సంవత్సరాలు చేశాను. ఈ ఎద్దునైతే సులుకు సురేంద్రారెడ్డికి నేను ఇచ్చేసిన, కానీ అభిమానము ఇద్దరికింది కాబట్టి పేరు పెట్టి నా అతను తొలుతున్నాడు సారు. అది మా ఇద్దరి ఉపయోగం ఇది, అది లేదు దాంట్లో. ఇది ఇద్దరం ఉండి తొలుతున్నాం. ఇద్దరు హ్యాపీ, ఇద్దరికి హ్యాపీ. మా సులుకు సురేంద్ర సార్కు హ్యాపీ, ఇద్దరు అన్నదమ్ముల మధ్యనాం. బాగా సార్కి కానీ నాకు కానీ హ్యాపీగా తోలుతున్నాం, ఇబ్బంది లేకుండా. ఆయనకు కొరికే తోలాలని నా కొరికేది, నా కొరికే తీసినాడు, ఆయన కొరికే తీసుకునేది. ఇద్దరికి కోరిక మాకు 4 చెరువులు ఉంది. ఆ కోరిక ఒక్కటి తెచ్చే అసలు మాకు హ్యాపీ. ఇది దేశయాత్ర మటుకు కొనసాగాలని మా ఈర నరసింహారెడ్డి గాంధీగో కానీ బాగా మాకు మానంది కోసం చాలా తిప్పలు పడి మళ్ళీ దాన్ని సెట్ చేసుకున్నాం. మళ్ళీ అందరూ ఎన్నికపోయింది అనుకున్నారు, కానీ మా కళ అనేది మాకు ఎద్దు గాంధీవా. మా గాంధీవ అనేది మాకు ఒక చరిత్ర, మాకు ఒక కళ నెరవేర్చింది. ఒకసారి మాకు మన గాంధీవ ఎట్లా చేయాలంటే, నీకెందుకు బొరెడ్డి, నేను ఏదో ఒకటి చేస్తా, నీకు మానందికి వెళ్ళా, నేను రెడీగా పెడతా అని నాకు ఒక భరోసా ఇచ్చి చేసిన సులుకు సురేంద్ర సారే. నాకు ఇద్దరు అన్నదమ్ములు, అన్నంటాం నేను తమ్మునైనా. ఆయన బాగా చూసుకుని దాన్ని మళ్ళీ నాకు రిపేర్ చేసి నాకు పంపించి మళ్ళీ పంపించేసి సార్. మొదటిగా రైతు సోదరులందరికీ నమస్కారం. నేను సుపరిచితుడినే సురేందర్ రెడ్డి. గత 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఈ ఒంగోలు జాతి ఎద్దులు పెంపకంలో ఉన్నాను. మహానందిలో మొట్టమొదలు నేను కుపురావూర్ సీన్ తోటి ఒక దూడ పొత్తు ఆడి అప్పట్లో ఫస్ట్ కొట్టడం జరిగింది. తర్వాత సబ్ జూనియర్లో నా దగ్గర ఒంగోలు గిత్త అని ఒకటి ఉండే, అది సెకండ్ ప్లేస్ వచ్చింది. దాని తర్వాత నేను మహానందికి రాలేదు, ఎందుకంటే మాకు మహానంది టైంలోనే మేలచెరువు ప్రెస్టీజియస్ పందెం ఉంటుంది, మేము ఎప్పుడు అక్కడే ఎద్దులు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈసారి మాకు ఈ జూనియర్ గాంధీవ అంటే సీనియర్ గాంధీవ ఏమో దామోదర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి గిత్త. అది చాలా రికార్డులు తోలింది. దానికి జ్ఞాపకార్థం దాని పేరు నా గిత్తకు పెట్టుకోవడం జరిగింది, జూనియర్ గాంధీవ అని. అదే లెవెల్లో దాని పేరుకు తగ్గట్టుగా సీనియర్ గాంధీవ ఏ విధంగా అయితే ఇవాళ ప్రదర్శనలో పర్ఫార్మెన్స్ చేస్తుందో, అదేవిధంగా జూనియర్ గాంధీవ కూడా అంత పేరు మాకు తెచ్చిపెడుతుంది. సో దీన్ని 2.5 years బ్యాక్ నేను కొండారెడ్డి అనే రైతు, చాగలమర్రి, ఇక్కడ కర్నూలు జిల్లా, వారి దగ్గర నుంచి నేను కొనుక్కోవడం జరిగింది. సో దాని తర్వాత ఫస్ట్ నేను అప్పుడు అది బాగా సిక్ అయింది, 2.5 years బ్యాక్ సిక్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత ఫస్ట్ కేటగిరీ దాన్ని అదే ఇయర్లో కేటగిరీ ఆడినాము. 2 years బ్యాక్ అంటే 2023లో కేటగిరీ ఆడినాం. సో 23 కేటగిరీ ఆడిన తర్వాత బహుశా ఎద్దుల చరిత్రలో అదే ఇయర్ కేటగిరీ ఆడి అదే ఇయర్ సీనియర్ ఆడి ప్రైజులు కొట్టిన ఎద్దు నాకు తెలిసి అయితే ఇది ఒక్కటే కావచ్చు. 23లో కేటగిరీ ఆడి వెంటనే ఒక 2-3 monthsలో సబ్ జూనియర్ కూడా వేయకుండా జూనియర్కి ప్రమోట్ చేసినాం. దీన్ని జూనియర్లో నేను అమ్మిన భీముడు అని ఉంది, అది మొన్న చనిపోయింది, శివైక్యం పొందింది, చాలా మంచి గిత్త. దీన్ని కలిపి చాలా ప్రదర్శనలలో జూనియర్లో ఫస్ట్ ప్రైజులు కొట్టినాం, ఫస్ట్ సెకండ్ ప్రైజులు కొట్టినాం. తర్వాత వెంటనే జూనియర్ ఒక 2-3 months ఆడి వెంటనే మళ్ళీ సీనియర్లో మేము భూపతిపల్లి అని ప్రకాశం జిల్లాలో అదే భీముడి గిత్తతోటి సీనియర్లో దింపడం జరిగింది. ఆ ఫస్ట్ పందెంలోనే మంచి జత డివిఆర్ మెమోరియల్
వాళ్ళ జతని క్రాస్ చేసి ఫస్ట్ కొట్టడం జరిగింది. సో ఆ విధంగా ఈ గిత్త జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సో దీనికి మళ్ళీ వేరే గిత్తని ఎన్ని సెట్ చేసినా కానీ దీని స్పీడ్కి ఏ గిత్తలు సరిపోలేదు. నాకు లక్కీగా మా తమ్ముడు బోరెడ్డి కేశవరెడ్డి గిత్త, ఆయనకున్న గిత్త పాపం అకస్మాత్తు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ గిత్తని నేను 3-4 months బ్యాక్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడే ఉంటున్నాయి కాబట్టి మేము ఇద్దరి పేర్ల మీద అదేవిధంగా పందాలలో పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు ఈ జత ఆడిన ప్రతి పందెంలో ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి మహానంది పుణ్యక్షేత్రంలో చాలా చక్కటి ప్రదర్శన కనపరిచి ఇక్కడ కూడా ఫస్ట్ ప్రథమ బహుమతి సంపాదించి మాకు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ఈ జత వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా. ఈ దేవుడి దయ వల్ల వీటి ఆరోగ్యం చల్లగా ఉంటే ఇంకా ప్రేక్షకులకు మంచి మంచి ప్రదర్శనలు ఇవి కనబరుస్తాయని నేను ఆశిస్తున్నాను. ఎద్దులు కూడా ఇక్కడైతేనే మంచిగా ఉంటాయి, పందాలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ జత బోరెడ్డి దగ్గరనే ఉంటాయి. మా ఇద్దరి పేర్ల మీదనే ఇలాగే ఆడటం జరుగుతూ ఉంది.